హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో నేను ఫ్రిడ్జ్‌లో అసలు పెట్టకూడని వస్తువులేంటి? అదేవిధంగా పెట్టకూడని కూరగాయలు, పళ్ళు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఆ యొక్క కూరగాయలేంటి? ఆ పళ్ళేంటి? అదేవిధంగా ఎందుకు పెట్టకూడదు వీటిని ఫ్రిడ్జ్‌లో అనేటటువంటి విషయాలు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో, దయచేసి ఎక్కడ కూడా మీరు ఈ విషయాల గురించి మీకొక అవగాహన రావాలి అనుకుంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎవరు చూస్తే ఈ వీడియో ద్వారా వాళ్ళకి యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎళ్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని యూస్‌ఫుల్ వీడియోస్ మీకు ఫ్యూచర్‌లో యూట్యూబ్ ద్వారా నోటిఫికేషన్ రావాలి అంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లేట్ చేయకుండా నేను వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. కొన్ని ఫ్రూట్స్ కానివ్వండి, కొన్ని వెజిటబుల్స్, కొన్ని పదార్థాలు ఏందంటే బయట రూమ్ టెంపరేచర్‌లో ఉంటేనే మంచిది. కానీ వాటిని మనం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టినట్టయితే అవి చాలా వరకు వాటి యొక్క రుచిని కానివ్వండి, వాటి యొక్క న్యూట్రిషన్స్ పోషక విలువల్ని కూడా కోల్పోయి కొన్నిసార్లు ఏందంటే వాటి యొక్క షేప్స్ కూడా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. సో, అలాంటి పదార్థాలు ఏంటి? అలాంటి ఫ్రూట్స్ ఏంటి? అలాంటి వెజిటబుల్స్ ఏంటి? ఇప్పుడు మనం చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఫ్రిడ్జ్‌ను ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే అందరం ఫ్రిడ్జ్‌ని చాలా ఎక్కువగా వాడుతుంటాం. ఎందుకంటే మనకు ప్రతీది కూడా చల్లగుండాలి. మామూలుగా సమ్మర్ అంటే ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి మనం ఉండే ప్లేస్ అయినా కూడా మనకు కూలర్ గాని ఉండాలి, లేకపోతే ఏసీ అయినా ఉండాలి. మనము తినేటటువంటి ఏ వస్తువులైనా కూడా ఏందంటే వాటర్ తాగాలనుకోండి కొంచెం చల్లగా ఉండాలి. అంటే వేడి ఉండకుండా నార్మల్ వేడి కన్నా కొంచెం తక్కువగా చల్లగా ఉండే వాటర్ తాగుతాము. జ్యూసులు చల్లగా తాగుతాము. అదేవిధంగా తినేటటువంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటి థింగ్స్ కూడా మనం ఏంటంటే ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేసుకొని వాటిని తినడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. కానీ ఇలాంటివి ఇలా తినడం కరెక్టేనా కాదా? అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఫ్రిడ్జ్‌లో వండినవి పెడతాం. వండని కూరగాయలు కూడా పచ్చి కూరగాయలు అన్నీ కూడా మనం నిల్వ చేయడానికి ఫ్రిడ్జ్‌లను మనము వాడుతూ ఉంటాం. అదేవిధంగా వీటితో పాటుగా కొంతమంది ఏంటంటే సాసులు పెడుతూ ఉంటారు. కొంతమంది పికిల్స్ దాంట్లో స్టోర్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఈ యొక్క పప్పు దినుసులు, అదేవిధంగా ఏది దొరికితే అది మనం ఫ్రిడ్జ్ ఉంది కదా అని చెప్పేసి పెద్ద పెద్ద ఫ్రిడ్జ్‌లు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటున్నాయి. చాలామంది ఏందంటే పెద్ద ఫ్రిడ్జ్‌లు కొనుక్కొని దానిలో ఏది దొరికితే అది దాని లోపల పెడుతూ ఉంటారు. కొందరైతే విచిత్రంగా చింతపండు కూడా పెడుతున్నారు. ఎండుమిర్చి. సో, ఇలాంటివన్నీ కూడా ఏందంటే ఈ యొక్క ఫ్రిడ్జ్‌లలో స్టోర్ చేయడం ఇప్పుడు అలవాటయిపోయింది. ఎందుకంటే ఫ్రిడ్జ్ అనేది పెద్ద ఫ్రిడ్జ్‌లలో ఏందంటే వాళ్ళకు ఖాళీ స్పేస్ ఉండకుండా ఏం చేస్తున్నారంటే బయట ఉన్న వస్తువులను తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లలో పెడుతున్నారు. సో, ఇది ఎంతవరకు మంచిది? ఇలా చేస్తే కరెక్టేనా? మన ఆరోగ్యం ఏమైనా దెబ్బతినేటటువంటి అవకాశం ఉందా? మనం ఇప్పుడు చూద్దాం. కొందరు మసాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఏది దొరికితే అది ఫ్రిడ్జ్‌లోనే పెడుతుంటాం. కానీ ఇలా ఏది పడితే అది ఫ్రిడ్జ్‌లో పెడితే కొన్ని వస్తువులు పాడైపోతాయి. ఓకేనా? సో, ఇలాంటి వస్తువులేంటి? అవి మన ఆరోగ్యానికి చేసేటటువంటి హాని ఏంటి? ఈ విషయంలో మనం చూద్దాం. సో, ఇలాంటి లిస్ట్‌లో ఫస్ట్ మనకు సమ్మర్ అనగానే అందరికీ నచ్చేటటువంటి ఫ్రూట్ అందరూ తినాలి అని అనుకునేటటువంటి ఫ్రూట్ ఏంటంటే మ్యాంగోస్. ఎక్కువగా సమ్మర్‌లో దొరుకుతాయి మనందరికీ. సో, వాటిని ఎక్కువగా మనం తినడానికి ట్రై చేస్తాం. సో, మ్యాంగోస్ తీసుకొచ్చి ఏం చేస్తారంటే మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టాలా? లేకపోతే బయట పెట్టాలా? సో, జనరల్‌గా ఏంటంటే మ్యాంగోస్ ఏందంటే కొంచెం పచ్చిగా ఉన్న మ్యాంగోస్‌ని మనము తినడానికి ఇష్టపడము. ఎందుకంటే అది పండిన తర్వాత తినాలనుకుంటాం. ఎందుకంటే దాని స్వీట్‌నెస్ అనేది బావుంటది కాబట్టి. సో, పచ్చిగా ఉన్నటువంటి మ్యాంగోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది పండడానికి ఇంకెక్కువ టైం తీసుకుంటది. ఓకేనా? సో, మ్యాంగోస్ దయచేసి ఏందంటే ఎవ్వరు కూడా మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దండి. ఓకేనా? సో, మ్యాంగోస్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందంటే వాటి యొక్క పండేటటువంటి ప్రక్రియ అంటే అది పచ్చిదనం నుండి పండు అవ్వడానికి ఏదైతే ప్రక్రియ జరగాలో దాని లోపల అది స్లో అయిపోతది. ఓకేనా? దానివల్ల ఏందంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల స్లోగా పండుతది. అదేవిధంగా దాని యొక్క రుచి కూడా అది కోల్పోతది. అండ్ దాని యొక్క షేప్ కూడా చేంజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా దానిపైన కొన్నిసార్లు నల్లగా మచ్చలు కూడా రావడం జరుగుతది. సో, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ యొక్క మ్యాంగోస్ ఏదైతే ఉన్నాయో సమ్మర్‌లో తినే మ్యాంగోస్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టకండి ఫస్ట్ థింగ్. అండ్ సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేటటువంటి ఇంకొక ఇష్టమైనటువంటి ఫ్రూట్ ఏంటంటే వాటర్ మెలన్, పుచ్చకాయ. ఈ యొక్క పుచ్చకాయను కూడా వీళ్ళు ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదని చెప్పేసి ఆహార నిపుణులనైతే సూచించడం జరుగుతుంది. ఈ యొక్క ఫ్రిడ్జ్‌లో ఈ యొక్క వాటర్ మిలన్‌ని పెట్టడం ద్వారా ఏమవుతుందంటే దానిలో ఉన్నటువంటి పోషక విలువలన్నీ తగ్గిపోతాయి. న్యూట్రిషన్స్ ఏదైతే ఉన్నాయో వాటర్ మిలన్ నుంచి రావాల్సిన న్యూట్రిషన్స్ ఇవి తగ్గిపోతాయని చెప్పేసి
ఈ యొక్క నిపుణులు అయితే చెప్తున్నారు. సో వాటర్ కంటెంట్ అనేది వాటర్ మిలన్లో ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు వేసవి లోపల డీహైడ్రేషన్ అవ్వకుండా, అదేవిధంగా బాడీకి కొంచెం బూస్ట్ ఇవ్వడానికి ఈ యొక్క వాటర్ మిలన్ అనేది ఉపయోగపడుతుంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే పుచ్చకాయ ఈ వాటర్ మిలన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోతే మంచిది అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి యాపిల్ అండి. సో యాపిల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టొచ్చా పెట్టకూడదా, మంచిదా కాదా చూద్దాం. ఇప్పుడు యాపిల్ ఏదైతే ఉందో వాటినైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు సూచిస్తున్నారు. సో యాపిల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల అది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. అదేవిధంగా దానిలో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వాటిలో నుంచి వెళ్ళకుండా అది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండేలాగా ఫ్రిడ్జ్లో ఉంటేనే బెస్ట్ అని చెప్పేసి వీళ్ళు సూచిస్తున్నారు. అండ్ ఇంకొక ఫ్రూట్ ఏంటంటే బనానా, అరటిపండు. సో బనానాస్ కూడా ఏంటంటే చాలామంది మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే బనానాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటి యొక్క తొక్క అనేది బ్లాక్గా మారుతుందంట. దాని తొక్క రంగు అనేది నల్లగా మారుతుంది. అదేవిధంగా బనానా యొక్క స్వీట్నెస్ కూడా అది కోల్పోతుంది, ఆ రుచి అనేది కూడా కోల్పోతుంది. కాబట్టి సో మీరు బనానాస్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితేనే మంచిదని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే బంగాళాదుంపలు. సో ఈ బంగాళాదుంపలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఫ్రిడ్జ్లో ఉంచొద్దు అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే బంగాళాదుంపల్లో ఉన్నటువంటి బంగాళాదుంపల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే వాటిలో చక్కెర స్థాయి స్వీట్నెస్ అనేది ఎక్కువైపోతుంది. ఈ యొక్క లాక్టోజ్ మరియు ఇలాంటి చక్కెర స్థాయి అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిది కాదు కనుక ఈ యొక్క బంగాళాదుంపల్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చాలామంది ఈ టమాటాలు కూడా ఏంటంటే ఫ్రిడ్జ్లోనే పెడుతుంటాము. సో ఈ టమాటాస్ కూడా ఏంటంటే సేమ్ బంగాళాదుంప లాగేనండి. వీటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఎందుకంటే ఇవి త్వరగా మెత్తబడిపోయి వండడానికి కూడా కొన్నిసార్లు పనికి రాకుండా పోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో దయచేసి మీరు టమాటాలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు, ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టద్దు అని చెప్పేసి వీళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆనియన్స్ను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అవి సాఫ్ట్గా అయిపోతాయట, మెత్తగా అయిపోతాయి. అదేవిధంగా తొందరగా ఖరాబ్ అవుతాయి, కుళ్ళిపోతాయి అని చెప్పేసి వీళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. దీని తర్వాత నెక్స్ట్ వెల్లుల్లిపాయల్ని ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే అవి మొలకెత్తడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయంట. అదేవిధంగా వాటి యొక్క పైన లేయర్ అయితే ఉందో ఆ లేయర్ కూడా మొత్తం సాఫ్ట్గా అయిపోయి త్వరగా ఖరాబ్ అయిపోతాయి. కాబట్టి మీరు వెల్లుల్లిపాయల్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకండి. నెక్స్ట్ చాలామంది ఏం చేస్తారంటే బ్రెడ్ మనం తింటాం కదా మామూలుగా టీలో పాలలో తినేటటువంటి బ్రెడ్ ఏదైతే ఉందో దీనిని కూడా ఏంటంటే చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతుంటారు. ఓకేనా. సో దీన్ని ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది, తొందరగా ఖరాబ్ అవుతుందంట యొక్క బ్రెడ్ అనేది. ఓకేనా. సో అందుకని చెప్పేసి దాన్ని రూమ్ టెంపరేచర్ అంటే బయట నార్మల్గా ఎక్కడైతే మనకు వెళ్తుంటుందో చల్లగా ఉంటుందో అలాంటి ప్రదేశాలలో పెట్టండి. అంతేగాని ఈ యొక్క బ్రెడ్ను కూడా తీసుకెళ్ళి మీరు రిఫ్రిజిరేటర్లో పెట్టొద్దు అని చెప్పేసి వీళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ హనీ, తేనె అనేది కూడా ఏంటంటే చాలామంది బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే ఫ్రిడ్జ్ లోపల పెడుతూ ఉంటాము. సో ఈ యొక్క తేనెను కూడా వీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టొద్దు అని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నారు. పెట్టకూడదట ఈ యొక్క తేనెను కూడా. ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది, ఉండల్లాగా గట్టిగా అయిపోయి తినడానికి కష్టంగా మారుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో అందుకని హనీని ఎవరు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మసాలా దినుసులు అండి. అందరము వీటిని మసాలాలను కూడా ఈ మధ్య అందరం ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాము. కానీ వీటిని ఫ్రిడ్జ్లో పెట్టద్దు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే వీటిని ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల వాటి యొక్క రుచి మరియు వాసన లక్షణాలను అవి కోల్పోతాయి. అదేవిధంగా ఈ యొక్క మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో మసాలా దినుసులు ఈ యొక్క రిఫ్రిజిరేటర్ నుంచి తేమను గ్రహిస్తాయి అట ఎక్కువగా. సో దీనివల్ల ఏంటంటే ఈ యొక్క మసాలా దినుసుల యొక్క రుచిని ఈ యొక్క రిఫ్రిజిరేటర్ నుంచి వచ్చేటటువంటి తేమ అనేది ఖరాబ్ చేస్తుంది. కాబట్టి మసాలా దినుసులు కూడా మీరు రిఫ్రిజిరేటర్లో పెట్టకండి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ మెయిన్. సో డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం, వాల్నట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఫ్రిడ్జ్లలో పెడుతూ ఉంటాము. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క సహజ సిద్ధమైనటువంటి రుచి పైన ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా ఫంగస్ కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా వాటి యొక్క సహజ నూనె కూడా తగ్గిపోతుంది. మామూలుగా మనకు వాల్నట్స్లో తిన్నామనుకోండి ఒక రకమైన నూనె, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్లో ఉన్నటువంటి సహజమైన నూనె ఏదైతే ఉందో అది తగ్గిపోవడం ఫ్రిడ్జ్లో పెడితే జరుగుతుంది. కాబట్టి
ఫ్రిడ్జ్లో మీరు పెట్టకూడదని చెప్పేసి వీళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. దోసకాయలు మామూలుగా ఏంటంటే సమ్మర్లో ఎక్కువ మంది దోసకాయలు కూడా తింటారు కాబట్టి దోసకాయలు కూడా ఏంటంటే ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. సో ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే తొందరగా చల్లబడిపోయి ఎక్కువగా చల్లబడ్డాయి అనుకోండి వీటిపైన మచ్చలు ఏర్పడతాయి. దాంతో ఏంటంటే అవి త్వరగా పాడైపోతాయి కాబట్టి పెడితే పెట్టండి. బట్ 1-2 డేస్ కన్నా ఎక్కువ రోజులకు మించి ఈ యొక్క దోసకాయలను అయితే ఫ్రిడ్జ్లో పెట్టకపోవడం మంచిది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ పెరుగును కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఈ పెరుగులు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పు అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. సో ఎందుకంటే దీని లోపల లాక్టోస్ బ్యాసిలస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చెడు బ్యాక్టీరియాగా మారే అవకాశం ఉంది. కాబట్టి పెరుగును కూడా వీలైనంత వరకు మీరు సేమ్ డే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ పెద్ద ప్యాకెట్ తెచ్చుకుంటే సేమ్ డే, చిన్న ప్యాకెట్ అయితే సేమ్ డే అయిపోతుంది. బట్ తక్కువ మంది ఉన్నటువంటి ఫ్యామిలీలో పెద్ద ప్యాకెట్ అంటే కొన్నిసార్లు మిగులుతుంది కాబట్టి దాన్ని మిగిలినప్పుడు ఏంటంటే దాన్ని ఫుల్గా ప్యాక్ చేసి ఓకేనా ఫ్రిడ్జ్లో పెట్టండి. లేదంటే అందులో ఉండే బ్యాక్టీరియా అనేది చెడు బ్యాక్టీరియాగా మారి మనకు హెల్త్ ఇష్యూస్ వచ్చడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫ్రిడ్జ్ని కూడా వీలైనంత వరకు బయటే ఉంచడానికి ట్రై చేయండి. సో ఇవ్వండి నాకు తెలిసి నేనైతే మోస్ట్లీ మనకి ఏదైతే ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కవర్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను థంబ్నెయిల్లో చూపించినట్టుగా ఫ్రిడ్జ్ అనేది పేలకుండా ఉండాలంటే ఒక చిన్న ట్రిక్ మీరు ఫాలో అవ్వండి. ఏంటంటే బేసిక్గా ఫ్రిడ్జ్ మామూలుగా పేరడానికి అసలు రీజన్స్ ఏముంటాయంటే కంప్రెసర్, ఓకేనా. సో ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ కంప్రెసర్ ఉంటుంది. ఈ కంప్రెసర్ అనేది ఏంటంటే ఫ్రిడ్జ్కు హార్ట్ లాంటిది. మనకు మనుషులకి గుండె ఎంత ఇంపార్టెంటో రిఫ్రిజిరేటర్స్కి కంప్రెసర్ అనేది అంత ఇంపార్టెంట్. ఈ కంప్రెసర్ ద్వారానే ఫ్రిడ్జ్ అనేది కూలింగ్ అవ్వడము, ఖరాబ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది కంప్రెసర్ ద్వారా ఈ యొక్క ఎయిర్ కానివ్వండి, ఈ యొక్క కూల్నెస్ అనేది అంతా కూడా ఫ్రిడ్జ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడానికి అది హెల్ప్ చేస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు సమ్మర్లో చాలామంది ఎక్కువసేపు ఫ్రిడ్జ్ అనేది ఆన్లో ఉంచుతాము. ఎందుకంటే అన్నీ చల్లగా ఉండాలి కాబట్టి తినడానికి, తాగే వాటి అన్నిటి కూడా ఈ యొక్క ఫ్రిడ్జ్ని ఎక్కువసేపు వాడడం వల్ల కంప్రెసర్ అనేది కొన్నిసార్లు ఓవర్ హీట్ అవుతుంది. ఈ ఓవర్ హీట్ అవ్వడం వల్ల ఫ్రిడ్జ్ వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకని మీరు ఏం చేయండి అంటే ఈ యొక్క రిఫ్రిజిరేటర్స్ని ఏదో ఒక మూలకో లేకపోతే స్పేస్ తక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో పెట్టొద్దు. స్పేషియస్గా ఉండాలి. అదేవిధంగా గాలి ఆడేటటువంటి ప్రదేశాల్లో రిఫ్రిజిరేటర్ని పెట్టండి. కొందరు ఏంటంటే కబోర్డ్స్ లాగా చిన్న చిన్న ప్లేస్లలో ఎంత ప్లేస్ దొరికితే ఫ్రిడ్జ్ పడుతుందా అని చెప్పేసి చూసి దానిలో పెడుతుంటారు. గోడ కానిచ్చి కొందరు పెడుతుంటారు. లేకపోతే ప్లేస్ తక్కువగా ఉన్నటువంటి స్థలం చూసి సెట్ అయిపోయింది కంజెస్టెడ్ ఉన్న ప్లేస్లో పెడుతుంటారు. అలా చేయకండి. మంచి స్పేషియస్గా ఉండాలి, గాలి ఆడాలి ఎక్కువగా. ఈ యొక్క కంప్రెసర్కి మీరు పెట్టేటటువంటి గోడకి ఇది బేసిక్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కంప్రెసర్. సో గోడ నుంచి అట్లీస్ట్ ఒక 6 to 8 inches డిస్టెన్స్లో మీ యొక్క ఫ్రిడ్జ్ ఉండేలాగా చూసుకోండి. సో దట్ ఏంటంటే దానికి సఫిషియెంట్గా గాలి ఆడుతుంది కంప్రెసర్కి. కంప్రెసర్ అనేది మంచిగా ఓపెన్ ఏరియాలో ఉందనుకోండి ఫ్రిడ్జ్ పేలిపోయేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయండి. సో ఫ్రిడ్జ్ పేలకుండా ఉండాలి అంటే మీరు పెట్టేటటువంటి ఫ్రిడ్జ్ అనేది ఓపెన్ ప్లేస్లో ఉండేలాగా చూసుకోండి. గోడ నుంచి 6 నుంచి 8 inches డిస్టెన్స్ లాగా ఉండేలాగా చూసుకోండి. సో హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.